అలాగే నా మీద శత్రువులు అందరూ కలిసి కట్టకట్టుకొచ్చి నన్ను ఒక్కడిని చేసి నా మీద పంగలకరతో రాయేసి కొడితే నేను భయపడతానా, నా వెనక ప్రజలున్నారు అని చెప్పి ఒక 16 మంది 2 గంటలు బ్రహ్మాండంగా తిరిగిన తర్వాత ఒక 16 మంది వైద్యులు, ఇంకో 26 మంది నర్సులు, వీళ్ళందరితోటి పడుకుని ఒళ్ళంతా ఇక్కడ గాయం, ఒళ్ళంతా గుడ్డ కట్టేయాల్సిన అవసరం ఉందా? గ్రీన్ గుడ్డ కట్టేసుకుని ఇలా కళ్ళు మూసుకుని ఒక చిన్న ప్లాస్టర్ వేసుకుని చిక్కటి చిరునవ్వుతో బయటకు వచ్చాను. ఇప్పుడు ఆ ప్లాస్టర్తో నిన్న మీటింగ్లో బాగున్నాడు, హ్యాపీగా ఉన్నాడు, ఎక్కడ కవిలిన దాఖలాలు లేవు, ఆ మేకప్ తీసేసినట్టున్నారు. జోగి రమేష్ అనే ఒక పనికిమాలిన వెధవ చాలా సౌమ్యుడు, చాలా మంచివాడు. ఏంటి చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేయడానికి వెళ్ళి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళానని చెప్పినవాడు నన్ను అసెంబ్లీలో లుచ్చా అని నా కొడుకు నన్ను తిడితే అచ్చా నువ్వు నాకు నచ్చావు అని చెప్పి వెంటనే మంత్రి చేసినాడు జగన్మోహన్ రెడ్డి. అతను ఒక సౌమ్యుడిలాగా మరి అతను కనపడ్డాడు. ఇలా ఎంతోమందిని యోధుల్ని మహానుభావుల్ని కూడా మరి ఆయన ఆ మధ్యన రాయలసీమలో పాపం పేదవాడు, మీరందరూ సపోర్ట్ చేయండి అని చెప్పి అలా చెప్పాడు. ఇలాగా వీళ్ళందరినీ సౌమ్యుడని, మంచివాడని, చక్కగా మాట్లాడతాడని ఇలా ఒక్కొక్కరికి ఒక రకంగా వాళ్ళ క్యారెక్టర్ని చక్కగా మరి అర్జునుడు విశదీకరించాడు. ఎవరికి అర్థం కాంది ఎంతోమంది ప్రశ్నించింది. అందరికీ తెలుసు అది డ్రామా అని, దాని గురించి మాట్లాడుకుంటూ అనవసరం. అయినా సాక్షి పేపర్లో నిన్న వేశాడు ఆ రాయి, మీరు చూసుంటారు, చూసారా? అలా రాయి వచ్చింది. మనం పాత సినిమాలో చూస్తాం, మాయబజార్ అనుకో, నాగేశ్వరరావు ఇలా దండం పెట్టుకుని ఇలా బాణం పైకి వేస్తాడు, అది అలా వెళ్ళి ఎలా వస్తుంది, అదేదో నిప్పు వస్తే ఇంకొకటి వాటర్ వస్తుంది, అలా కొట్టుకుంటాయి. అలాగా ఈ రాయి పంగలకర్ర ఎప్పుడు స్ట్రైట్ ఆ పైన ఉంటే అలా పైకి కొడితే అదే డైరెక్షన్లో వెళ్తుంది. ఇది ఎలా వచ్చింది రాయి? అందులో ఏదో క్రియేషనే కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆ రాయి ఎలా వచ్చింది? పోని ఆ రాయే జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ తగిలేసింది అనుకో, అది వెళ్ళి ఒకటే రాయని కూడా రాస్తున్నాడు పేపర్లో, అది వెళ్ళి ఎవరికి? ఎల్లంపల్లి తగిలిందంట ఆ రాయి. ఆ రాయి ఎక్కడ దొరకలేదు అక్కడ, అది వేరే విషయం, ఎవరో జేబులో వేసిపోయి ఉంటాడా మరి ఏంటో తెలియదు. ఎల్లంపల్లి శుభ్రంగా ఉన్నాడు. ఆ తర్వాత ఎల్లంపల్లి కూడా ఒక డ్రామా మొదలెట్టాడు. ఇక్కడ తగిలిన రాయి ఎల్లంపల్లి కంట్లో తగిలిందట. ఇక్కడ రాయి తగిలేసింది అనుకో, బలంగా తగిలేసి కింద పడిపోద్దా రాయి? మళ్ళీ ఇంకా ప్రయాణం చేసి ఇదేమన్నా ఏంటిది క్షిపణిలోనే వేస్తారు కదా, కంట్రోల్డ్ క్షిపణి, అదైతే కాదు కదా, పంగలకర్రతో వేసిన రాయి అంటున్నారు. ఆ రాయి తగిలితే నేను నా ఫ్రెండ్ డాక్టర్స్ 2-3తో మాట్లాడా. రాయి అయితే అది క్లియర్గా ఆ పడిన చోట ఒక గుంటలాగా పడి ఆ చుట్టూ ఉన్న ప్రాంతం కములుతుంది తప్ప, ఆ రాయి ఒక మనం ఈ పెద్ద పెద్ద దండలకు వైర్ కడతారు, ఇలాగా ఈ వైషేపు ఉంటుంది, అదేదో లైట్గా గుచ్చుకున్నట్టుంది. అది కూడా ఆ లైట్లు ఆపి ఈ స్టోన్ డ్రామా క్రియేట్ చేయడం కోసం ఈ దండ వస్తే దండలోది గుచ్చుకోకపోయినా ఏదో లైట్గా కోడి కత్తిలాగా ఏదో ఇలా గుచ్చుకుని రాయి తగిలిందని చెప్పి ఒక అద్భుతమైన నటన పండించాడు. సో నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ని, నాకు కూడా ఎంతో కొంత ఉపయోగం ఉంటుందని చెప్పి మన ఎల్లంపల్లి కూడా నా కంట్లో కూడా తగిలింది అన్నాడు. అదే రాయి ఈ నుదుటి తగిలట, మళ్ళీ ఈ కంట్లో తగిలిందట. తర్వాత రాయి అయిపోయిందో తెలియదట. మనవాడు శుభ్రంగా ఉన్నాడు. అది అయిన తర్వాత ఏదో కన్ను అలుపుకున్నాడు తప్ప ఏమీ లేదు. ఆ తర్వాత కన్ను మొత్తం మూసేశారు. సరే, నాగార్జున గారు అవార్డు ఇవ్వలేదు, జగన్కే ఇచ్చాడు, అది వేరే విషయం.